అందరికీ నమస్కారం. నేను మీ సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ నా ఛానల్ పేరు. ఇంగ్లీష్లో సాధారణంగా వీడియోలు అప్లోడ్ చేస్తాను. వరల్డ్ కప్ విషయంలో, ఉమెన్స్ వరల్డ్ కప్ విషయంలో ఇండియాలో జరుగుతోంది కాబట్టి వ్యూయర్స్ నన్ను సార్ మీ తెలుగులో ఎందుకు మీరు వీడియోలు అప్లోడ్ చేయటం లేదని అడిగారు. దాని గురించి నేను ఈ మధ్యనే తెలుగులో వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి. ఈ ప్రత్యేకమైన వీడియో మనం ఇండియన్ ఉమెన్స్ టీం మహిళా జట్టు ఇవాళ రెండవ సెమీఫైనల్స్ నవీ ముంబై డివై పాటిల్ గ్రౌండ్లో తలబడుతున్నారు. ఆస్ట్రేలియా టీంతో తలబడుతున్నారు. రెండు కూడా నువ్వా నేనా అన్నట్టుగా తలబడబోతున్నాయి. క్వైట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతోంది నవీ ముంబైలో. 31 మ్యాచుల్లో ఫైనల్కి ఒక రిజర్వ్ డే కూడా ఒకటి ఉంచుతారు. ఇవాళ ఏదైనా అనివార్య కారణాల వల్ల మ్యాచ్ అవ్వకపోతే, ఆగిపోతే ఒక రిజర్వ్ డే మాత్రం కంపల్సరీ కేటాయిస్తారు. కాబట్టి టు బి డిసైడెడ్ అన్నట్టుగా ఉంటుంది ఫైనల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏది ఏమైనా భారత జట్టుకి మంచి అవకాశం ఉంది. ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే ఆస్ట్రేలియా మీద అంతగా రాణించలేదు. కానీ ప్రస్తుత భారత జట్టు, మహిళా భారత జట్టు చూసినట్టయితే చక్కగా రాణిస్తోంది. దానివల్ల లక్ కనుక మన ఫేవర్ చేస్తే మాత్రము ఏదో విధంగా మనం ఆస్ట్రేలియన్ టీం మీద గెలిస్తే మహిళా క్రికెట్ జట్టుని మనము అభినందించాలి తప్పకుండా. ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ పేస్ అన్నట్టుగా హార్డ్ వర్క్తో పాటు లక్ కనుక ఫేవర్ చేస్తే తప్పకుండా ఈ మ్యాచ్ మనం గెలుస్తాము. రెండవ సెమీఫైనల్స్ సౌత్ ఆఫ్రికాతోటి మనం స్ట్రాటజీ ఒకటి ఏర్పరచుకొని మనం ఆడవలసి ఉంటుంది. ఏది ఏమైనా ఆస్ట్రేలియాని తక్కువగా అంచనా వేయకూడదు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మీద. ఇంకొక పాయింట్ నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. ఏదన్నా వీడియోలో చెప్తారేమో ఈ పాయింట్ అన్నట్టుగా నేను ఎదురు చూశాను. ఇండియన్ టీం మహిళా జట్టు యొక్క ఏజ్ గ్రూప్ చూసినట్టయితే 29 ఏళ్ళు యావరేజ్గా ఉందండి. మ్యాక్సిమం క్రికెటర్సు అబౌవ్ 28 పైనే ఉన్నారు. వెరీ 1 or 2 కపుల్ ఆఫ్ ఆర్ మేబీ 3-4 అనుకోండి పోనీ 26-27లో ఉన్నారు. యంగ్స్టర్స్ని డెవలప్ చేయాలి అంటే జూనియర్ కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో క్రికెట్ ఆడే పిల్లలని తెచ్చి మనము వాళ్ళని గ్రూమ్ చేసుకోవాలి. స్కూల్ లెవెల్ నుంచే కనుక బాస్కెట్బాల్, త్రోబాల్, వాలీబాల్, ఖోఖో ఇలాంటి గేమ్స్తో పాటు క్రికెట్ కనుక మహిళలకు కూడా ఇంట్రడ్యూస్ చేసి స్కూల్ లెవెల్ నుంచి కనుక మనం మహిళలను డెవలప్ చేస్తే మహిళా క్రికెట్ జట్టు ఒకటి మంచి తయారవుతుంది. కోచింగ్ క్యాంప్స్ పెట్టినప్పుడు మహిళా కోచింగ్ క్యాంపులే అవసరం లేదండి. సీనియర్ క్రికెటర్స్ చాలామంది ఉన్నారు, మహిళా క్రికెట్ జట్టులో కూడా ఉన్నారు. అలాగే ఇండియన్ మెన్స్ టీంలో కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మెళకువలు నేర్చుకోవడానికి ప్రత్యేకమైన కోచింగ్ క్యాంప్ పెట్టి ఇట్లాంటి వరల్డ్ కప్ మ్యాచ్లు వచ్చినప్పుడు వరల్డ్ కప్ డేట్స్ ముందే డిసైడ్ అవుతాయి. కాబట్టి ఒక 2-3 months ముందు నుంచి కనుక ఈ ట్రైనింగ్ క్యాంప్స్ మొదలుపెట్టి మహిళా జట్టుతో పాటు మెన్స్ కోచ్ని కూడా జోడించి పెద్దవాళ్ళని మెళకువలు కనుక నేర్పిస్తే తప్పకుండా మహిళా జట్టు డెవలప్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఏది ఏమైనా ఇవాళ మ్యాచ్ విషయంలో నా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఒకటి అప్లోడ్ చేయాలి కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నానండి. నేను గమనించిన విషయం ఏమిటి అంటే స్పిన్ అటాక్ పాయింట్ ఆఫ్ వ్యూ భారత మహిళా జట్టు బాగానే ఉంది. అయితే మీడియం ఫాస్ట్ బౌలర్స్ అకాడమీ ఒకటి డెవలప్ చేసి మంచి మీడియం ఫాస్ట్ బౌలర్స్ని డెవలప్ చేయాలండి. ఆడవాళ్ళలో హైట్ ఉన్న వాళ్ళని చూసి, మహిళా జట్టులో హైట్ ఉన్న వాళ్ళని చూసి, ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉన్న వాళ్ళని చూసి క్రికెట్ ఆడాలని ఎంతూజియాజం ఉన్న వాళ్ళని స్కూల్ లెవెల్ నుంచి డెవలప్ చేసి ఒక మంచి ఫాస్ట్ బౌలర్స్ని మనం తయారు చేయాలండి. ఇది నేను గమనించిన విషయము. మన దగ్గర మరి
ఫాస్ట్ బౌలర్స్ లేకపోవడం అనేది ఒక డిసడ్వాంటేజ్ అని కూడా నేను చెప్తాను. ఏది ఏమైనా స్పిన్ అటాక్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగానే ఉంది. ఈ విషయం చెప్తూ నా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఇండియన్ టీం. 31 మ్యాచ్ల లోపల ఇండియన్ టీం ఎలా ఉండబోతోంది అంటే స్మృతి మందానా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, షఫాలి వర్మ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండి. బీసీసీఐతో కొంచెం కాంట్రవర్సీ కూడా అయింది పోయిన సంవత్సరం తెలుసు మనకి. షఫాలి శర్మ, మరి హర్లీ డియోలు తను మంచి బ్యాటరు. హర్లీ డియోల్ని కూడా మనం కన్సిడర్ చేస్తున్నాము. హర్మాన్ ప్రీత్ కౌర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. జమయా రాడ్రిక్స్ మొన్న వెనక్కి పిలిచారు. రాడ్రిక్స్ అవకాశం ఇవ్వగానే చూసాం ఎలా ఆడిందో. జమయా రాడ్రిక్స్. రిచా ఘోష్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, మంచి రైట్ హ్యాండ్. దీప్తి శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడుతుంది కానీ రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేస్తుంది. లైన్ అండ్ లెంత్ బాగా కంట్రోల్ చేయాలి, అది నేను చెప్పదలుచుకున్నాను. దీప్తి శర్మ. ఇంకా స్నేహ రాణా రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ వేయగల సత్తా ఉంది ఆ అమ్మాయికి. క్రాంతి గౌడ్ రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలరు క్రాంతి గౌడ్. శ్రీచరణి కూడా ఆర్థడాక్స్, మరి స్లో లెఫ్ట్ హ్యాండ్ ఆర్థడాక్స్. ఎలా వాడుకోవాలనేది మనకి తెలియాలి. రేణుక ఠాకూర్ రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అండి. అయితే ఈ 11 మందిని నేను కన్సిడర్ చేస్తున్నాను. రెగ్యులర్గా వీళ్ళే ఉంటారు కానీ ఏజ్ గ్రూప్ మాత్రం చూసినట్టయితే మరి 29 ఏళ్ళు ఒక్కొక్కరికి ఉన్నాయి. మీరు చూడండి, వాళ్ళ వికీపీడియాలో తీసి చూడండి, వాళ్ళ పేరు కొట్టి. ఏజ్ గ్రూప్ మాత్రము మనము 24 నుంచి 28, 29 లోపల కనుక మనం ఇండియన్ టీం ఉండుంటే ధీటుగా వాళ్ళు సమాధానం చెప్పేవారు. బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం బాగానే ఆడుతున్నాము కానీ మరి అవతల వాళ్ళు బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు మన టార్గెట్ని వాళ్ళు ఛేదిస్తున్నప్పుడు మనము ఒక 2-3 వికెట్ తర్వాత వికెట్ తీయలేకపోతున్నాము. వాళ్ళు గ్రాడ్యువల్గా మ్యాచ్ని వాళ్ళ వైపు తిప్పేసుకుంటున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అనే విశ్లేషణ మాత్రం జరగాలి. అయితే ఇవాళ మ్యాచ్ డివై పాటిల్లో నవీ ముంబైలో మరి క్లౌడీ వెదరు, 70% హ్యూమిడిటీ, స్లైట్ రెయిన్ కూడా ఇండికేట్ చేస్తున్నారు. నైట్ ఏమన్నా మరి డ్యూ ఫ్యాక్ట్ ఏమైనా ఉంటుందా? కాబట్టి మన ఫీల్డింగ్ ఆడితే కూడా తప్పు లేదు. ఫీల్డింగ్ తీసుకుంటే మాత్రము ఆస్ట్రేలియన్ టీంని మ్యాక్సిమం 250-260 రన్స్ లోపల మనం అవుట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం సాధించగలము. అవలీలగా ఇండియన్ జట్టు 300 రన్లు పైన కొట్టగలుగుతుంది అంటే చేస్ చేసినప్పుడు మరి ఎందుకు కొట్టలేకపోతున్నామో చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏది ఏమైనా కానీ మనం చేసుకునే కెపాసిటీ కనుక పెంచుకుంటే, చేయగలిగిన సత్తా మనం పెంచుకుంటే, ఇటు బ్యాటింగ్ ఆడినా ఇటు మనము ఫస్ట్ బౌలింగ్ వేసినా మనకి అంత డిఫరెన్సే ఉండదు. అయితే ఈ సీజన్లో మాత్రము ఈ వరల్డ్ కప్లో ఇండియా బ్యాటింగ్ ఆడి 340 రన్స్ కొట్టే సత్తా ఉంది కాబట్టి మరి మన వాళ్ళు బ్యాటింగే ఎంచుకుంటారా అన్నట్టుగా అనిపిస్తోంది. ఆస్ట్రేలియా మాత్రం బౌలింగే ఎంచుకుంటుంది. ఆస్ట్రేలియన్ మహిళా జట్టు బౌలింగే ఎంచుకుంటుంది కానీ వాళ్ళకి చేజ్ చేసే సత్తా ఉంది. పార్ట్నర్షిప్స్లో వాళ్ళు బిలీవ్ చేస్తారు. ప్రతి బ్యాట్స్మెన్ కూడా లాస్ట్ వరకు ఆడే సత్తా ఉన్నవాళ్ళు. అలాగే మనం కూడా మన టీంని మనం డెవలప్ చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మ్యాచ్ మాత్రం ఇద్దరికి 50-50 ఛాన్సెస్ మాత్రం ఇప్పటికి ఉన్నాయి. మ్యాచ్ మొదలయ్యాక మ్యాచ్ చూసి ఆ ప్రొసీడింగ్స్ని బట్టి మరొక వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. ఆల్ ది బెస్ట్ టు ది ఇండియన్ ఉమెన్స్ టీమ్. కానీ ముందు బ్యాటింగ్ ఆడితే మాత్రం మళ్ళీ యాక్షన్ రీప్లే లాగా 300 రన్ల పైన కొట్టినప్పుడే మనం ఆస్ట్రేలియాని మనము ఓడించగలము. ఒకవేళ కనుక వాళ్ళు మన బ్యాటింగ్ ఇన్వైట్ చేస్తే అది మనం కనుక మన బౌలింగ్ తీసుకుంటే మాత్రము జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఫీల్డింగ్ సరిగ్గా చేయవలసి ఉంటుంది. వాళ్ళని ఒక నిర్ణీతమైన స్కోర్లో కనుక వాళ్ళని కట్టడి చేసినట్టయితే మనము విజయ అవకాశాలు బాగున్నాయి. సౌత్ ఆఫ్రికాతో ఎలా ఆడాలి అనేది మనం తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇది నా ప్లేయింగ్ 11 ఇండియా మహిళా జట్టు. నవీ ముంబై, డివై పాటిల్,
బ్యాటింగ్కి అనుగుణంగా ఉంది, కానీ మాయిశ్చర్ ఉంటుంది, కొంచెం డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఫీల్డింగ్ చేసుకున్నా పర్వాలేదు. కానీ బ్యాటింగ్ ఆడితే మాత్రము మళ్ళీ యాక్షన్ 300 పైన 300 ఆల్రెడీ రికార్డు ఉంది, 340 కూడా రికార్డు ఉంది. కాబట్టి అదే తరహా బ్యాటింగ్ ఆడాల్సి ఉంటుంది. అందరు బ్యాట్స్మెన్కి నా ఆల్ ది బెస్ట్. బౌలింగ్ చేంజెస్ చేసినప్పుడు ఎప్పుడు చేయాలి అనే జాగ్రత్తగా ఉండాలి. ఫీల్డింగ్ చాలా అటెంటివ్గా చేయాలి. మరి వాళ్ళు మనం చేస్తున్నప్పుడు సింగిల్స్ డబుల్స్ తీసుకునేలాగా మనని ఫోర్స్ చేసి మనం బ్యాట్స్మెన్ మరి అలసిపోయేలాగా చేసి విజయాన్ని సాధించే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా కానీ ప్యాడ్ మీద బాల్స్ తీసుకోవద్దు. సీజన్ పిచ్, చాలా మ్యాచ్లు ఆడేసాం డివై పాటిల్ పిచ్ మీద, ఎల్బిడబ్ల్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా కానీ చాలా ఓవర్కి ఒక నిర్ణీతమైన స్కోర్ పెట్టుకుని గ్రాడ్యువల్గా స్కోర్ని మీరు డెవలప్ చేయండి. బ్యాటింగ్ ముందు ఆడితే మాత్రము 300 రన్ల పైన కొట్టాలి. ముందు ఫీల్డింగ్ చేస్తే మాత్రము సీ దట్ ది గెట్ అవుట్ బిలో 260, 270 మ్యాక్సిమం అండి. మరి ఒకసారి మీ ముందుకు వస్తాను. మెయిల్స్ చేయండి నాకు. goodluckprasad@gmail.com. ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. మరోసారి ముందుకు వస్తాను. నమస్కారం.